నోటికి ఏదొస్తే అది వాగేసి అదే పనిగా పెట్టుకుంటే ఏం కాదనుకుంటున్నారా? విదేశాల్లో కూర్చుని కారు కూతలకు వస్తే ఎవ్వరూ పట్టించుకోరు అని అనుకుంటున్నారా? ఇలాంటి వాళ్ళు ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకునే టైం వచ్చింది. పోలీస్ కేసులు ఇలాంటి వాళ్ళని వదలదు. ఎందుకో చూద్దాం. యూట్యూబర్ అన్వేష్ పై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దేవీ దేవతలను దూషించారంటూ పంజగుట్ట పిఎస్ లో నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. బిఎన్ఎస్ లోని 352, 79, 299 సెక్షన్లు, ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే అన్వేష్ కి నోటీసులు ఇవ్వబోతున్నారు పంజగుట్ట పోలీసులు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణలో వరుస ఫిర్యాదులొచ్చాయి. అతడిని భారత్ కి రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అన్వేష్ ని ఒక దేశ ద్రోహిగా ప్రకటించాలి అంటున్నాయి హిందూ సంఘాలు. సో యూట్యూబర్ అన్వేష్ పై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. మా ప్రతినిధి ప్రణీత ఉన్నారు దీనిపై మరింత సమాచారం ఇవ్వడానికి. ప్రణీత, ఏంటి లేటెస్ట్ కేసుకి సంబంధించి? కరాటే కళ్యాణి ఏమని కంప్లైంట్ చేశారు? ఇంకా వేరే కంప్లైంట్స్ కూడా వస్తున్నాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే 4 days క్రితం నా అన్వేష్ చేసినటువంటి ఒక ప్రొఫైల్ ద్వారా అన్వేష్ చేసినటువంటి కమెంట్సే మొత్తం ఈ వివాదానికి దారితీస్తాయి. గతంలో శివాజీ చేసినటువంటి కమెంట్స్కి దానికి ఆపోజిట్గా అన్వేష్ ఒక వీడియో చేశాడు. సో ఇన్స్టాగ్రామ్లో తాను పోస్ట్ చేసినటువంటి వీడియోలో అసభ్యకరమైనటువంటి రీతిలో మాట్లాడడంతో పాటు హిందూ దేవతల పైన చాలా తీవ్ర స్థాయిలో తాను తీవ్ర అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. సో దాన్ని ఖండిస్తూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల హిందూ సంఘాలు నా అన్వేష్ పైన కంప్లైంట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పంజగుట్ట పోలీస్ స్టేషన్లోనూ కరాటే కళ్యాణి కంప్లైంట్ చేశారు. సో ఆ కంప్లైంట్ చేసిన తర్వాత కరాటే కళ్యాణి ఒక వీడియోని సైతం పోస్ట్ చేశారు. నా అన్వేషణ ఎట్లయినా సరే ఇక్కడ హైదరాబాద్కి రప్పించాలి, ఖచ్చితంగా అతడు పోలీసుల విచారణను ఎదుర్కోవాలి, హిందూ దేవతల పైన ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో విదేశాల్లో విలాసంగా ఉండనిచ్చేది లేదు, ఖచ్చితంగా పోలీసులు అతన్ని ఇండియాకి రప్పించేటువంటి ప్రయత్నం చేయాలి, అతన్ని శిక్షించాలంటూ కూడా కరాటే కళ్యాణి ఒక వీడియోని సైతం పోస్ట్ చేశారు. అయితే కేవలం కరాటే కళ్యాణి మాత్రమే కాదు, చాలా చోట్ల కూడా ఆయన మీద కంప్లైంట్స్ చేయాల్సిందిగా కొంతమంది హిందూ సంఘం నాయకులు కూడా పిలుపునిస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి వీడియోలో చాలా లోతైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. కొంతమంది హిందూ దేవతల పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. తన నోటికి పని చెప్తూ గతంలో అంటే ఎంతో కాలం నుండి అమ్మాయిల పైన రేపులు జరగడానికి కేవలం వాళ్ళ వస్త్రాధారణ కారణం కాదు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి తాను ఉపయోగించినటువంటి పదాలు చాలా అసభ్యకరంగా ఉండడంతో పాటు దేవతల పైన ఈ స్థాయిలో అతను వ్యాఖ్యలు చేయడాన్ని హిందూ సంఘాలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే వరుసగా అతని మీద ఒకరి తర్వాత ఒకరు కంప్లైంట్ చేస్తున్నారు. సో ఎక్కడో విదేశాల్లో ఉంటూ ఈ తరహా వ్యాఖ్యలు చేయటం, దట్టు భారతదేశానికి రావాలంటేనే భయమేస్తుంది అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పాటు చాలామంది కూడా దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లాగైనా సరే పోలీసులు అన్వేష్ పైన చర్యలు తీసుకోవాల్సిందే, అతన్ని ఇక్కడికి రప్పించి అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. సో కరాటే కళ్యాణి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద అయితే పంజగుట్ట పోలీసులు పలు సెక్షన్స్ మీద కేసు నమోదు చేశారు అతని మీద. సో ఫర్దర్గా పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కమ్మని చెప్తారా, లేదంటే అతడు విదేశాల్లో ఉన్నాడు కాబట్టి పోలీసుల సైడ్ నుండి ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుందో కూడా చూడాల్సి ఉంది. ప్రత్యూష. రైట్ ప్రణీత, ఈ మధ్యకాలంలో చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది, నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి అదే పనిగా వీడియోలు పోస్ట్ చేస్తుంటే ఏమీ కాదు అనుకుంటున్నారు. విదేశాల్లో కూర్చుని కారు కూతలు కూస్తుంటే మమ్మల్ని ఎవరేం చేయగలుగుతారన్న ధైర్యంతో ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎవరిని పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఆఖరికి దేవుళ్ళని కూడా వదలటం లేదంటూ ఇప్పుడు నా అన్వేష్ మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను వివాదానికి దారితీస్తున్నాయి. దేవీ దేవతలని దూషించారంటూ పంజగుట్ట పిఎస్ లో కరాటే కళ్యాణి అతనిపై కంప్లైంట్ చేశారు. బిఎన్ఎస్ లోని సెక్షన్ 352, 79, 299 తో పాటుగా ఐటీ చట్టంలో 67 సెక్షన్ కింద అతనిపై కేసు నమోదైంది.